కొంతమంది అంటారు మోసం చేసిన వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి అంటారు. మోసం చేసిన వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉంటే అదే అలవాటైద్ది. వాళ్ళ పిల్లలకు కూడా అదే నేర్పుతారు. కష్టపడే వాళ్ళు ఎవరొచ్చినా కూడా మనం పొట్ట కదండి, పొట్ట కోసమే వీళ్ళందరూ పనిచేసేది. ఒక ముద్ద పెట్టి పంపిద్దాం. నేను ఎవరొచ్చినా కూడా భోజనం చేసి భోజనం పెట్టి పంపిస్తాను వాళ్ళకి. కొంతమంది అవ్వలు అయితే భోజనం కోసమే వస్తారు, వాళ్ళకి కంపల్సరీగా పెడతాను. మేకలోళ్ళు వస్తారు పిల్లలు, వాళ్ళకి పెడతానండి. ఎవరికైనా భోజనం పెట్టి పంపిస్తాను. రొయ్యలు అంటగట్టి మాత్రం వెళ్తాడు. ఒక 3-4 కేజీలు నమ్మకంగా ఒక 4 కేజీలు అంటగట్టేసి వెళ్ళిపోతాడు. అస్సలు ఒప్పుకోడుగా. గుడి తీసుకుంటారు కదా కడుక్కున్నప్పుడు, గుడి తీసుకుంటే లోపల ఉంటుంది ఇది. ఇది గుడ్డ వచ్చేది అనమాట. అది తీసేయాలా? తీసేయాలి మీకు అడిగినప్పుడు. రొయ్యలు మాత్రం ఇచ్చేసి వెళ్తాడు. ఎప్పుడు కరోనా నుంచి ఈయనకి మాకు పరిచయం. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చాడు మీకోసం తీసుకొస్తాడు. అసలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆయనతో బేరం ఉండదు, ఏముండదు. ఆయన అంత అంటాడు, ఇదంతా కడిగేసి వెళ్ళిపోతాడు అంతే. మేము తీసుకోము అన్నా కూడా ఇంకా ఒప్పుకోడు. ఇంక ఎక్కువ వేసి వెళ్తాడు. ఎందుకు అబద్ధం ఆడాలి కానీ ఒక 1/2 కేజీ ఎక్కువ వేసి వెళ్తాడు ఆయన ఇష్టంగా. 1/2 కేజీ పెట్టేసి వెళ్తాడు. వేస్తాడు ఆయనకి. మాకు ఇప్పుడు ఎందుకు దగ్గర ఏంటంటే కరోనా టైంలో మనకి హోటల్స్ ఏముండవు కదా. ఏ టైంకి వచ్చినా నేను ఫుడ్ పెట్టి పంపిస్తాను. మేము రొయ్యలు తీసుకున్నా తీసుకోపోయినా మార్నింగ్ వచ్చిందంటూ టిఫిన్ కాఫీ తప్పకుండా భోజనం పెట్టి పంపిస్తాను. మంచి కష్టపడే వాళ్ళు ఇలా ఉంటారు. ఈ వయసులో కూడా ఈయన ఇల్లు నైట్ అయింది, ఇది నైట్ టైంలో అమ్ముతుండు.